గురించి మాట్లాడాలంటే ఫస్ట్ శేఖర్ గారు నాకు ఈ స్టోరీ అంటే మామూలుగా శేఖర్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. సో ఆయన నాకు ఈ స్టోరీ ఒక స్టోరీ ఉంది, చాలా బాగుంది, నేను విన్నాను, మీరు ఒక్కసారి వినండి అని చెప్పి. కాకపోతే ఏంటంటే బడ్జెట్స్ కొంచెం నేను అన్నాను, ఏమండి అవి మనకి ఇంపార్టెంట్ కాదు, కథ బాగుందంటే దాని గురించి ఆలోచించాం అసలు అని చెప్పి. ఇంకా ఓకే, లేడీ డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారంటే చిన్న క్యూరియాసిటీగా ఎలా ఉంటుందని విన్నాను. సో స్వాతి గారు అండ్ సాధిక గారు ఇద్దరు మా ఇంటికి వచ్చి నేరేషన్ ఇవ్వడం జరిగింది. అసలు విన్న తర్వాత నాకు కొంచెంసేపు అసలు ఆ ట్రిప్ లో ఉండిపోయాను కొంచెంసేపు. అసలు ఏమి రాశారు కదా, స్క్రీన్ ప్లే కానివ్వండి, ద వే ఆవిడ ఎక్సైట్మెంట్ కానివ్వండి, ఆవిడ యూనో ద వే షీ టోల్డ్ ద స్టోరీ, ఆవిడలో ఉన్న కన్విక్షన్ కానివ్వండి, నాకు భయంకరంగా నచ్చేసి ఇంకా నేను ఇంకేం ఆలోచించలేదు. ఆ మూమెంట్ లో నేను ఫిక్స్ అయిపోయాయి, ఎలాగైనా ఈ సిరీస్ నేను చేయాలి, ఎలాగైనా నయన్ క్యారెక్టర్ నేను చేయాలని అక్కడ నేను ఫిక్స్ అయిపోయా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు ఫర్ బ్రింగింగ్ దిస్ అమేజింగ్ స్టోరీ టు మీ. ఎందుకంటే నేను ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ మూవీస్ అండ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇది సిరీస్ కూడా ఏంటంటే దిస్ సిరీస్ నేను ఒక వెబ్ సిరీస్ అనేది చాలా మందికి తెలియదు. ఇది నేను 2000 ఐ డోంట్ నో విచ్ ఇయర్ ఎగ్జాక్ట్లీ, బట్ ఓటీటీ స్పేస్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి అంత లేని టైంలో నేను యప్ టీవీకి హే కృష్ణ అని ఐ థింక్ 14-15 టైంలో 16 మేబీ ఐ డోంట్ నో, ఆ టైంలోనే ఒక వెబ్ సిరీస్ చేశా. అది ఎవరికి చాలా మందికి తెలియదు అది. సో బట్ యునో ఐఎమ్ సో ఎక్సైటెడ్ దట్ Z5 వాళ్ళు ఇలాంటి ఒక Z5 టీమ్ మొత్తం జయంత్ గారు, మీరు అండ్ అనురాధ గారు ఇలాంటి ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్ అండ్ ఒక స్వాతి గారికి ఉన్నటువంటి ఒక విజన్ ని మీరు దాన్ని అప్రూవ్ చేసి దీన్ని మీరు స్క్రీన్ మీద చూపిద్దాం అనుకుంటున్నారు జనాలకి అన్నందుకు ఐఎమ్ రియలీ సో థ్యాంక్ఫుల్. అండ్ మీరు అద్భుతమైన కాంటెంట్ చేస్తున్నారు, ఇంకా ఫ్యూచర్ లో చేస్తారు కూడా. అండ్ సో ఇట్స్ అండ్ దీన్ని ఈ ప్రాజెక్ట్ ని బ్యాంక్ రోల్ చేస్తున్న SRT ఎంటర్టైన్మెంట్స్ రజనీ గారు అండ్ రామ్ గారికి కూడా చాలా థ్యాంక్స్. అండ్ యూనో నాకు ఈ సిరీస్ చేసినప్పుడు ఎవ్రీ సింగిల్ డే ఐ వాజ్ సో ఎక్సైటెడ్. స్వాతి గారు అనేవాళ్ళు నాతో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాను అంటే, ఎందుకంటే పొద్దున్న నుంచి నైట్ వరకు చేసేవాళ్ళం, టైమింగ్స్ ఉండేవి కాదు బేసిక్ గా షూటింగ్ లో. ఇబ్బంది పెట్టేస్తున్నానేమో అండి, సారీ అని మీరు తిట్టుకునే, ఒక్కసారి మీరు అడగండి, ఒక్కసారి కూడా తిట్టుకోలేండి. ఎందుకంటే మీరు ఇస్తున్న ప్రోడక్ట్ మీద నాకు నమ్మకం, మీకున్న నమ్మకం నాకు చాలా ఎనర్జీ ఇచ్చింది అండ్ చాలా ఎక్సైట్మెంట్ ఇచ్చింది. అండ్ చాలా రోజుల తర్వాత, చాలా మేబీ ఫ్యూ ఇయర్స్ తర్వాత నేను ఒక మంచి ప్రోడక్ట్ చేశాననే సాటిస్ఫాక్షన్, నమ్మకం నాకు మనస్ఫూర్తిగా ఉంది నయనం చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ స్వాతి గారు. నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, వెయిటింగ్ December 19th ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు జనాలు ఈ సిరీస్ ని చూస్తారా అని చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అండ్ మా డైరెక్టర్ రాజేష్ జగన్నాథం గారు, నిందా అనే సినిమా ఆయనతో చేశాను. అండ్ నాకు ఆయనతో చేసినప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్ వచ్చింది, ఒక వర్క్ సాటిస్ఫాక్షన్. అంటే ఆయన సేమ్ ఆయన కూడా అంతే, అలానే పొద్దున్న నుంచి రాత్రి వరకు చేసేవాళ్ళు, బట్ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ నిన్న నేను ఒక సాంగ్ షూటింగ్ చేస్తూ ఉన్నాను. ఇంకా షూటింగ్ ఈవినింగ్ ఐ థింక్ 8-9 వరకు షూటింగ్ చేసిన తర్వాత రాజేష్ గారు నెక్స్ట్ ప్రాజెక్ట్ కి ఒక ఆఫీస్ తీసి ఇంకా ఒకసారి చూడండి అని షూటింగ్ వచ్చారు. ఇంకా ఆయనతో పాటు వెళ్ళిన తర్వాత ట్రైలర్ ఆయనకి చూపించాను. నిన్న చూడంగానే ఫస్ట్ ఆయన అడిగింది, అసలు ఐ సా ద హ్యాపీనెస్ ఇన్ హిస్ ఐస్, హి వాస్ సో హ్యాపీ. ఇది కదా మీరు చేయాల్సింది వరుణ్ గారు అని చెప్పి ఇంకా ఇమ్మీడియట్లీ స్వాతి గారితో మాట్లాడుతా అంటే, అప్పుడు దాకా నాకు స్వాతి గారి నంబర్ కూడా లేదు. ఇంకా ఆ టైంలో ఫోన్ చేసి నేను నంబర్ తీసుకుని ఇంకా నిన్న నైట్ రాజేష్ గారు మాట్లాడి అప్రిషియేట్ చేశారు స్వాతి గారిని. సో ఐ థింక్ దట్స్ జస్ట్ ఒక చిన్న స్టార్ట్ టు ద మెనీ అప్రిషియేషన్స్ యూ విల్ బి గెటింగ్ ఇన్ ఆఫ్టర్ దిస్ సిరీస్ ఇస్ అవుట్. అండ్ నిజంగా చాలా హ్యాపీగా ఉందండి ఈ సిరీస్ చేసినందుకు. అండ్ షూటింగ్ టైంలో కూడా Ali Reza, he's like my brother. నాకు చాలా ఇష్టం Ali అంటే. I have a lot of respect for him and the hard work, effort తను పెట్టేది ప్రతి ప్రాజెక్ట్ లో. ఈవెన్ నాట్ ప్రాజెక్టే కాదు, ఈవెన్ the way he goes about things in life, I really respect that Ali. And Ali